పతివర్త పరమాణం వండితే తెల్లారి వరకు సల్లారలేదండి. ఓకేనా? అరే నీకైతే క్లియర్ గా అర్థమైపోయింది కదా. హర్ష సాయి ఫ్యాన్స్ అనుకోవచ్చు, పేడ్ బ్యాచ్ అనుకోవచ్చు, ఈవెన్ ఆడనుకున్నా అనుకోవచ్చు, నువ్వు బొచ్చూడ పీకలేవు. నాకు అర్థమైందా? బొచ్చూడ పీకలేవు. ఆ డబ్బుల గురించి కూడా కకృతి పడుతూ చేస్తున్నందుకు మాట్లాడితే ఈ నా కొడుకులో కొంతమంది కోపం వచ్చేస్తుంటది. ఈ నాకు తెలిసిన 100% ఏంటంటే జెన్యూన్ పీపుల్ మాత్రం ఎవరు కమెంట్ చేయరబ్బా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా తెలుసు గుడియన్ కన్నా నా సామి గుర్రమైకి ఊగుతున్నట్టు ఈ నా కొడుకు అంత బ్యాక్ ఎండ్ లో మొత్తం చేసేదంతా ఈ ఎల్లు కథలే ఉంటాయండి. రైతు బిడ్డ ఒకటి ఉంది కదా, ఆ బిడ్డ బిగ్ బాస్ కు పోయి ఫేమ్ తెచ్చుకొని నేను రైతులకు సపోర్ట్ చేస్తాను, నేను రైతులకు హెల్ప్ చేస్తాను. నువ్వు రైతులకు హెల్ప్ చేసి ఇదేరా బెట్టింగ్ యాప్ స్టార్ట్ ప్రమోట్ చేసి ఇదేరా. మన రీసెంట్ ఏమైంది, ఇమ్రాన్ వాళ్ళ మదర్ ని అన్నాడని చెప్పేసి కొంత ఫీల్ అయ్యింది. ఎందుకన్నారా కొంతమంది కమెంట్ పెట్టారు కదా నాకు, ఇమ్రాన్ వాళ్ళ అమ్మని అన్వేష్ ఇట్లా చెడ్డ బోర్డ్స్ పెట్టి యూజ్ చేసినాడు, తిట్టినాడు, అది తప్పు కదా భయ్యా అదని చెప్పేసి. అంటే బ్రో ఒకటి ఆలోచించు, ఇట్లాంటి యదవ ముండా కొడుకులను తిట్టకపోతే ఏం చేస్తారు? తిడతారు, బరోబ్బర్ తిడతారు. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక సామెత స్టార్ట్ చేస్తాను. పతివర్త పరమాణం వండితే తెల్లారి వరకు సల్లారలేదంట అని చెప్పి తెలంగాణ లాంగ్వేజ్ ఒక మంచి సామెత ఉంది. ఓకే, ఆ సామెత ఈ సామెత ఉంది చెప్పినాం భయ్యా అని చెప్పేసి. అంటే ఈ మధ్య ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే కొడుకులందరూ బయటకు వచ్చేసి పెద్ద పతివర్తలాగా మేము ఇంకోసారి చెయ్యము, అది చెయ్యము, ఇది చెయ్యము అని చెప్పి కథలు చెప్తా ఉన్నారు. దాని గురించి మాట్లాడబోయే ముందు మన కలియుగ కర్ణుడి ఫాలోవర్స్ అంటే యాక్చువల్లీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అని చెప్పొచ్చు. దాంతో పాటు వాడు పేడ్ చేసే పేడ్ బ్యాచ్ వాళ్ళు కొంతమంది పెట్టిన కమెంట్స్ కి నేను ఇచ్చే రెస్పాన్స్ రిప్లై అనుకోవచ్చు. కొంతమంది అడుగుతా ఉన్నారు, అరే నువ్వైతే ఇండియాకి రారా అంటే నాకు వచ్చిన కమెంట్ నేను చెప్తా ఉన్నా, నువ్వైతే ఇండియాకి రారా నీ పని చేస్తావా? అరే చెత్తనా కూడా ఏం చేస్తావురా, ఏం పీక్తావురా? నేను ఉండేది లాలగూడలో, నేను తిరిగేది శాంతినగర్ ఏరియాలో ఒక చిన్న యాక్టివా బండి మీద తిరుగుతా ఉంటాను. నేను ఇది యూట్యూబ్ మీద వచ్చే రెవెన్యూతో బతకట్లేదు. చెత్త ముండా కూడా నువ్వు చెప్తున్నావు కదా కమెంట్ లో, ఏమంటున్నావు? యూట్యూబ్ రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి వ్యూస్ గురించి నేను ఇప్పటి వరకు ఎప్పుడు వెంపర్లాలేదురా. నా వీడియోస్ చూస్తే నీకు అర్థమవుతుంది. వ్యూస్ గురించి నేను ఎప్పుడు మాట్లాడలే. నేను ఎప్పుడు సోషల్ కాజ్ గురించి, సొసైటీ గురించి నేను మాట్లాడినా కానీ కంపారిజన్ చేస్తూ మాట్లాడతా. ఎందుకంటే ఇక్కడ యువత ఎట్లా ఉంది, మన దగ్గర ఎట్లా ఉంది అని చెప్పేసి మాట్లాడతా, అంతేగాని డెవలప్మెంట్ గురించి మాట్లాడతా. కానీ నువ్వు నన్ను భయపడిస్తే కమెంట్లలో భయపడడానికి, చూసు పోసుకోవడానికి కాదు. ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని మాత్రం ఓన్లీ 18+ వాళ్ళు చూడండి. ఎందుకంటే కొంతమంది మనోభావాలు అయితే దెబ్బలు తినొచ్చు. ఎస్పెషల్లీ ఎందుకంటే కొంతమంది భయ్యా నువ్వు బూతులు మాట్లాడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి ముండా కొడుకులని బూతులతో తిట్టకుండా నానా బుజ్జి కన్నా అని చెప్తే వింటారా? చెత్త ముండా కొడుకులు, చెత్త ఎల్లు కొడుకులు వింటారా? వినరు కదా. కాబట్టి నా టోన్ ఇలానే ఉంటది. ప్లీజ్ మీరు కొంచెం డిస్కంఫర్ట్ గా ఫీల్ అయితే డెఫినెట్లీ ఇక్కడికే వీడియో ఆపేసి వెళ్ళిపోతే చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే వీడియో, ఇప్పుడు చెప్పే వీడియో మాత్రం డెఫినెట్లీ తిడుతూనే చెప్తాను. ఓకేనా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ కలియుగ కర్ణుడి గురించి మనం మాట్లాడుకుంటే, అరే చెత్త ముండా కొడుక నీ ఫ్రెండ్స్ గానీ అంటే నీ పేడ్ బ్యాచ్ గాళ్ళు నాకు కమెంట్ పెడతా ఉన్నారు, వార్నింగ్ ఇస్తా ఉన్నారు, ధమ్కీలు ఇస్తా ఉన్నారు. నువ్వెందుకు మా ఆవిడ గురించి నువ్వు ఇప్పుడు పతివర్తలాగా బయటకు వచ్చేసి నేను కూడా ఒక క్యాంపెయినింగ్ రన్ చేస్తాను, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఆపాలి అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నావు చూడు. ఇన్ని రోజులు చేంజ్ కాదు, నీకు తెలీదా? ఈ నా కొడుకులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడు హర్ష సాయి గాడు ఈడోకొడు, ఈ భయ్యా సన్నీ యాదవ్ వాడు ఈడోకొడు, ఈ దొంగ నా కొడుకులు ఒక టైప్ ఆఫ్ ట్రిక్ ప్లే చేస్తారు అనమాట. ఈ ట్రిక్ ఎట్లుంటదంటే మీరు టెలిగ్రామ్ లోకి డైవర్ట్ చేసుకున్న తర్వాత అక్కడ ఇల్లీగల్ యాప్స్ బాగా ప్రమోట్ చేయడం స్టార్ట్ చేస్తారు అనమాట. ఎందుకంటే లీగల్ గా యూట్యూబ్ లో మనం ప్రమోట్ చేయలేము దాని గురించి. ఎంత చెప్పినా కానీ మనం చెప్తూ యూట్యూబ్ అయితే డెఫినెట్లీ వాళ్ళకి కమెంట్స్ అంటే మీన్స్ వాళ్ళకి స్ట్రైక్ లేస్తుంది డెఫినెట్, నువ్వు వీడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తాడని చెప్పేసి. కాబట్టి ఏం చేస్తారంటే వీడు వ్యూవర్స్ ని టెలిగ్రామ్ గ్రూప్ లోకి డైవర్ట్ చేసిన తర్వాత అక్కడ హ్యూజ్ గా ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు ఈ నా కొడుకులు, ఎస్పెషల్లీ భయ్యా సన్నీ యాదవ్ గాడు, ఈ హర్ష సాయి గాడు. ఈ హర్ష సాయి గాడు బిల్డప్ అయితే మీకు తెలిసిందే కదా, ఇది ఆల్రెడీ ఒక క్రిమినల్ నా కొడుకు. ఒక అమ్మాయి వీడి మీద రేప్ కేసు పెడితే పారిపోయిన చెత్త ముండా కొడుకు వీడు. కోర్టుకే పాపము. ఇంకొక యూట్యూబర్ గురించి మాట్లాడాలి, యాక్చువల్లీ యుఎస్ అతను, యువ సామ్రాట్ అని చెప్పేసి అంటారు. ఆయన మీద కేసు వేసిండు. ఆయన ఆల్మోస్ట్ 4 years నుంచి చెప్తా ఉన్నాడు, ఈ నా కొడుకు ఇట్లా చేస్తున్నాడు, ఈ నా కొడుకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి యువతను స్పాయిల్ చేస్తున్నాడు అని చెప్తుంటే ఆయన మీద అంటే ఈడి మీ దగ్గర ఉన్న డబ్బుల ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని వాడేదో డిగ్రేడ్ చేసి మాట్లాడుతున్నాడు అని ఈడు తెలుసు కదా. వీడికి కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అన్ఫార్చునేట్లీ మన దగ్గర ఏమైపోయిందంటే మంచి చెప్పేటోడికి ఏమో మనం తిడ్డు చూపిస్తారు, మన యువత ఎస్పెషల్లీ చెప్పాలంటే యంగ్స్టర్స్ తిడ్డు చూపిస్తారు. అరే నువ్వు ఇట్లా బిజినెస్ చేసుకోరా, నువ్వు ఇట్లా డెవలప్ కారా, నువ్వు ఇది చదువుకోరా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంత గ్రేట్ అయిస్తారా, ఇంత ఫ్యూచర్ ఉంటారా దానికి, అది అని చెప్పినాం అనుకోండి వాళ్ళకి నచ్చదు. ఈ బెట్టింగ్ యాప్ ఆడు, నువ్వు 1000 రూపాయలు పెట్టు, 2000 సంపాదించుకో, 5000 సంపాదించుకో అని చెప్పేసి మాట్లాడుతుంటారు. వాళ్ళకి సమ్మగా ఉంటారు, ఫ్రీ మనీ అంటే ఎటువంటి కష్టం లేకుండా డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పి ఆప్షన్ నా కొడుకులేమో దేవుళ్ళు అయిపోతారు. కష్టపడి బతకరా, కష్టపడి మీ అమ్మని నాన్నని పోషించరా అని చెప్పేసి చెప్తేనేమో వాడు చెడ్డ నా కొడుకు అయిపోతాడు. ఎందుకంటే మీరు చేసి పరాధం అంతే కదా. ఈ చెత్త నా కొడుకులను పాయింట్ అవుట్ చేసి మనం మాట్లాడుతున్నాం కదా, ఇన్ని రోజుల నుంచి మనం లైవ్లు పెట్టుకుంటూ చేసుకుంటూ. నేను అన్వేష్ కూడా మాట్లాడుకోవడం చాలా సార్లు జరిగిందబ్బా. అన్వేష్ కూడా మన రీసెంట్ ఏమైంది, ఇమ్రాన్ వాళ్ళ మదర్ ని అన్నాడని చెప్పేసి కొంత ఫీల్ అయ్యింది. ఎందుకన్నారా కొంతమంది కమెంట్ పెట్టారు కదా నాకు, ఇమ్రాన్ వాళ్ళ అమ్మని అన్వేష్ ఇట్లా చెడ్డ బోర్డ్స్ పెట్టి యూజ్ చేసినాడు, తిట్టినాడు, అది తప్పు కదా భయ్యా అది అని చెప్పేసి. అంటే బ్రో ఒకటి ఆలోచించు, నువ్వు తిట్టినందుకే నువ్వు అంత పుల్పెక్కిపోతున్నావే. పాపము ఒక ఫ్యామిలీకి బ్రెడ్ అండ్ బటర్ ఎర్న్ చేసే ఒక మనిషి ఈ బెట్టింగ్ యాప్స్ కూపంలో పడి నానా కష్టాలు పడి తట్టుకోలేక అప్పులు కట్టుకోలేక లోన్ తీసుకుని దాన్ని కట్టుకోలేక కష్టపడి చనిపోతే ఎవర్రా రెస్పాన్సిబిలిటీ? వాళ్ళ అమ్మాయికి ఎవర్రా రెస్పాన్సిబిలిటీ? వాళ్ళ పిల్లలకు ఎవర్రా రెస్పాన్సిబిలిటీ? అట్లాంటి కోకోల్లో నువ్వే కదా ఎగ్జాంపుల్స్. అట్లాంటప్పుడు గుర్తురా
అను తిట్టాడు అని చెప్పేసి నువ్వు పెద్ద పుల్పెక్కిపోయి కమెంట్ పెట్టినావు నాకు తిట్టి నువ్వు తిట్టకపోతే ఏం చేస్తారు రైట్ ఆడు బాడుకోవాలని ఇట్లాంటి యదవ ముండా కొడుకులను తిట్టకపోతే ఏం చేస్తారు తిడతారు బరోబ్బర్ తిడతారు నీకేం హక్కు తిట్టని కంటే తిడతారు రబ్బై మన ఇండియన్ యువత స్పాయిల్ అవుతుంది మన తెలంగాణ యువత తెలుగు యువత ఆంధ్ర యువత స్పాయిల్ అవుతున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ కూపంలో పడి అని చెప్పేసి డెఫినెట్లీ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మరి తిడతారు ఫర్ షూర్ గా నేనేదో ఒక కామెంట్స్ గురించి మీరు పెట్టే కామెంట్ భయపడిపోయి నేనేం భయపడతాను ఇక్కడ అర్థమైందా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇచ్చే వారీన్లకి దానికి దీనికి ఏం భయపడతాను తిడతారు బరోబ్బర్ తిడతారు ఇప్పుడు వీళ్ళ మీద కేసు రమౌండ్ అవుతుంది రిజిస్టర్ అవుతా ఉంది కొంతమంది అయితే ఇంకా ఇర్రెస్పాన్సిబుల్ గా ఎవడో ఫుడ్ బ్లాగర్ అనుకుంటా వాడేమో ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా పోలీస్ వాళ్ళు మిమ్మల్ని ఎంక్వైరీకి పిలిచారని చెప్పి ఒక టీవీ యాంకర్ ఫోన్ చేసి అడిగితే వాడు ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఇంకా పడుకొని ఉన్నాను అని చెప్పేసి అంటున్నాడు చూడండి వాళ్ళ గుద్ద బల్బు చూడండి ఎంత ఉందో అంటే దీన్ని బట్టి మీరు ఊహించుకోవచ్చు నా కొడుకులు ఎంత సంపాదించారు డబ్బులు అంటే డబ్బు సంపాదించరు అందుకని నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పేసి కాదు అరే బాబు నాకు కూడా బొచ్చడని ఆఫర్లు వచ్చినాయి తెలుసా మీకు నాకు కూడా నేను లాస్ట్ నా వీడియోస్ చూస్తే నీకు క్లియర్ అర్థమవుతుంది అప్పుడు ఆ పాస్ట్ నేను చాలా పెట్టినా ఎగ్జాంపుల్స్ సెట్ చేసి మరి పెట్టినా క్లిప్పింగ్స్ కు మరి షేర్ చేసి పెట్టినా నాకు ఎంతో మంది అడిగినారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయండి మీకు ఇంత డబ్బులు ఇస్తాం ఇంత పర్సెంటేజ్ ఇస్తాం నాకు ఒక్కొక్క దానికి 25,000 ఒక్క దానికి ఒక వీడియో పెడతాం 25,000 ఇస్తాం దాని పర్సెంటేజ్ కూడా ఇస్తాం నువ్వు ఇంకా నీ లింక్ తో ద్వారా ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని మాకు లాగిన్ అయితే యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే వాడు ఆడిన ప్రతి ఒక్క గేమ్ లో 100 రూపాయలు ఓడిపోతే నీకు డెఫినెట్లీ 20 రూపాయలు నీకు ఇస్తామని చెప్పేసి మరి నాకు ఆఫర్లు కూడా ఇచ్చినారు కానీ నేను చేశాను కొన్ని ఎథిక్స్ ఉంటాయి కదరా అరే మన వల్ల ఒకళ్ళు నాశనం అయితే ఎందుకు మనం చూడాలా ఆ డబ్బుల గురించి కూడా కకృతి పడుతూ చేస్తున్నందుకు మాట్లాడితే ఈ నా కొడుకులో కొంతమంది కోపం వచ్చేస్తుంటది ఈ నాకు తెలిసిన 100% ఏంటంటే జెన్యూన్ పీపుల్ మాత్రం ఎవరు కమెంట్ చేయరబ్బా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తెలుసు ఇన్ కేసు వాళ్ళు ఆడుతున్నా వాళ్ళు సఫర్ అవుతున్నారని తెలుసు కానీ ఈ పేడ్ బ్యాచ్ నా కొడుకులు ఉంటారు చూడు వీళ్ళు డబ్బులు ఇచ్చి వీళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు ఒక వచ్చి సపోర్ట్ చేస్తాడు వీళ్ళకి పోలీస్ స్టేషన్ ముందు వచ్చి సమ్ నోటీస్ ఇచ్చినందుకు మీరు వచ్చి మాట్లాడండి పర్లేదు అది అని చెప్పేసి అంటే కథలు పడతా ఉన్నారు డబ్బులు ఉన్నాయి ఏం చేస్తారు ఒక లాయర్ ఎంగేజ్ చేసుకుంటారు వాళ్ళు పోయి లాయర్ పోయి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడు ఈ నా కొడుకులు పోతారా ఏమన్నా ఈ నా కొడుకుల మీద పీడీ యాక్ట్ పెట్టాలి మన రగన్ అన్నాడు కదా మన టీవీలో తొలి వెలుగు ఛానల్లో రగన్ ఏమన్నాడు అంటే రఘు బ్రో యాక్చువల్లీ అన్న కాదు నాకన్నా చిన్న ఉండొచ్చు నాకు తెలిసిన ఏజ్ లో ఆ బ్రో ఏమన్నాడంటే వీళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి 1 year వరకు బొక్కలు వేస్తే నా కొడుకులు అందరూ సెట్ రైట్ అవుతారని చెప్పేసి అంటే ఎస్ ఆఫ్ కోర్స్ సెట్ రైట్ నా కొడుకుల బిల్డప్ ఎట్లా అయిపోతుంది అంటే వీళ్ళు చేసే కథలు మారి కథలు డబ్బులు షో ఆఫ్ చేసుకోవడం ఇంత వస్తాయి అంత వస్తాయి అది ఈ నా కొడుకులకు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఆల్రెడీ పేడ్ ప్రమోషన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఈ నా కొడుకులు అక్కడ ఇక్కడ పోతున్నారు బండ్లు కొనుక్కుంటారు కార్లు కొనుక్కుంటారు చూపిస్తున్నారు అప్పుడు యంగ్స్టర్స్ అందరూ ఎట్లా మోటివేట్ అవుతారు అది ఫ్రీగా మనీ వస్తున్నాయి కదా మనం కూడా చేస్తే మంచిది కదా మన తల్లిదండ్రులను కూడా మనం చూసుకోవచ్చు కదా వాళ్ళ ఇంటెన్షన్ మంచిదే ఉండొచ్చు కానీ వాడు పోయే రాంగ్ రూట్ అది ఈ నా కొడుకు డైవ్ చేస్తున్నాడు రాంగ్ రూట్ డైవర్ట్ చేస్తున్నాడు నువ్వు చదువుకోమని చెప్పట్లే నేను ఇన్స్పైర్ చేయమని చెప్పట్లే మోటివేట్ చేయమని చెప్పట్లే నా కొడుకులు ఏంటంటే బెట్టింగ్ యాప్ ఆడరా బాగుపడతావు ఫ్రీగా డబ్బులు వస్తాయి నీకు బాగుపడతావు అని చెప్పి చెప్తున్నాను ఈ కలియుగ కర్ణుడు గురించి చెప్పాల్సిన అవసరం లేదు మీకు తెలుసు కదా ఈ క్రిమినల్ కూడా నా కొడుకు ఏంటంటే ఒక బండి మీదకి పోతాడు ఒక కూరగాయల బండి ఉంది మీకు సర్ప్రైజ్ అని చెప్పి సూట్ కేసు ఓపెన్ చేస్తాడు ఇన్ని డబ్బులు ఇస్తాడు ఎంత 10,000 20,000 30,000 50,000 లక్ష రూపాయలు ఇస్తాడు ఇచ్చిన తర్వాత దాన్ని ఏ లెవెల్లో బూస్ట్ చేస్తాడంటే ఈడు ఇప్పుడు పుట్టిన కర్ణుడు రా అని చెప్పేసి ఫీల్ అవుతాడు కానీ వాళ్ళకి తెలియదా డబ్బులు నా కొడుకు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏ సంగతి అని చెప్పేసి ఈ వెనకాల ఎంత ఏదంటే గుడి వెనక నా సామి గుర్రమైకి ఊగుతున్నట్టు ఈ నా కొడుకు అంత బ్యాక్ ఎండ్ లో మొత్తం చేసేదంతా ఈ ఎల్లు కథలే ఉంటాయి అన్ని ఎల్లు కథలే అన్ని బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసాడు నువ్వు ఈ గేమ్ ఆడు దీంట్లో పెట్టు దాంట్లో పెట్టు నా నుంచి సబ్స్క్రైబ్ గా నా లింక్ డౌన్లోడ్ చేయి ఈ వీకే రాజాగాడి గురించి చెప్పాలి ఈ బోషికే నా కొడుకు గాడు ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొంచెం టైట్ ఉందని చెప్పేసి నా కొడుకు ఏం చేశాడంటే ట్రేడింగ్ యాప్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ట్రేడింగ్ యాప్స్ కూడా చీకిపోయినారా తెలుసా నీకు విషయం ఫాస్ట్ 15 days చూడరా లిస్ట్ చూస్తే నీకు తెలుస్తుందా అరే నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ ఏరా చెప్తున్నారు అరే నేను లక్ష రూపాయలు పెట్టుకుని 20,000 రూపాయలు బుక్ అయిపోయినారా బాబు నాశనం అయిపోయినారా బాబు డబ్బులు అని చెప్పేసి ట్రేడింగ్ యాప్స్ ఎంతో లాజికల్ ఉంటది బ్రెయిన్ ఉండాలా దానికి చదువుకున్న వాళ్ళే పెడతారు అది యాక్సెప్ట్ చేస్తాను నేను కాదంటే కొంతమంది పెడతాను నాకు కమెంట్ కాదు అది వచ్చింది కమెంట్ భయ్యా ట్రేడింగ్ యాప్స్ గురించి నీకు ఏం తెలుసు నేను పెట్టినా నేను డబ్బులు అరే బాబు నువ్వు పెట్టి సంపాదించినామో అదేంది 1:100 సంపాదిస్తే 99 మంది సంఖ్య నాకిపోయినారా లేదా ఈ ట్రేడింగ్ యాప్స్ వల్ల కూడా పోతున్నారా తెలియని దాంట్లో ఏలు పెట్టి కాళ్ళు పెట్టి చేతులు కాల్చుకోవడం తప్పు కదా అది ఒకటి ఓకే ఆ సెకండరీ పార్ట్ అనుకోండి ట్రేడింగ్ యాప్స్ అనేది సెకండరీ పార్ట్ అన్న కొడుకు ఇంకా చేస్తున్నాడు అది ఆ ప్రమోషన్ ఇంకా ఈ ఐపీఎల్ మ్యాచ్ వచ్చినప్పుడు ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఈడు రైతు బిడ్డ అని చెప్పేసి సంకలు గుద్దుకున్న రైతు బిడ్డ ఒకటి ఉంది కదా ఆ బిడ్డ బిగ్ బాస్ కు పోయి ఫేమ్ తెచ్చుకొని నేను రైతులకు సపోర్ట్ చేస్తాను నేను రైతులకు హెల్ప్ చేస్తాను నువ్వు రైతులకు హెల్ప్ చేసి ఇదేరా బెట్టింగ్ యాప్ స్టార్ట్ ప్రమోట్ చేసి ఇదేరా మనం చెప్తున్నావు కదా ఐపీఎల్ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నావు కదా ముండా కూడా సిగ్గుశరం ఉండాలా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలా అంతమంది నేను ఫాలో అయ్యి వాళ్ళ జీవితంలో ఉన్న లైఫ్ టైంలో ఉన్న టైం స్పెండ్ చేసి మన నీ వీడియోస్ చూస్తున్నప్పుడు కొంచెం వాళ్ళకి వాల్యూ ఇవ్వరా రెస్పెక్ట్ ఇవ్వరా బాగుపడమని చెప్పరా అంతేగాని నేను రైతు బిడ్డని మీరు బెట్టింగ్ యాప్లు ఆడండి సంపాదించండి డబ్బులు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కొంచెం గుద్దకు సిగ్గుండాల బాడకో సిగ్గుశరం లేని బాడుకో ఈ నా కొడుకులు అందరూ అంతే ఈ భోషిణీకే నా కొడుకులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడు ఈ హర్ష సాయి గాడు ఈడోకోడు బన్నీ యాదవ్ గాడు ఆడొక చెత్త నా కొడుకు ఇమ్రాన్ గాడు కూడా తెలుసు చెప్పండి నేను పెట్టాను వీడియో
దానికి కూడా కొంచెం మంది పులికెక్కిపోయినారు. ఏమని, భయ్యా నువ్వు ముస్లిమ్స్ ఎందుకు పాయింట్అవుట్ చేసి మాట్లాడతావు? ముస్లిమ్స్ పాయింట్అవుట్ చేసి మాట్లాడతావు. ముస్లిమ్స్లో ఉన్న మంచి కల్చర్లో ఉన్న కమ్యూనిటీలో పుట్టిన చెత్త ముండా కొడుకు వీడు కూడా వన్ ఆఫ్ ద. ఓకేనా, అర్థమైందా? పాయింట్అవుట్ చేసిన అర్థమైంది కదా. ఇంకా వాడికి పెట్టిన కమెంట్ ఎట్లుందంటే, ఒక సబ్స్క్రైబర్ పెట్టాడు నాకు కమెంట్. అది ఏమంటున్నాడంటే, భయ్యా ఇమ్రాన్ ఏం చెప్తాడంటే, అది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నా కానీ నేను, మీరైతే ఆడకండి, మంచిది కాదు అని చెప్పి చెప్తున్నాడు. అరే చెత్త ముండా కూడా నాకు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నావు, జనాలకు ఒక కొత్త విషయం చూపిస్తున్నావు. యంగ్స్టర్స్ ఆగుతారా? కొత్త పిల్లలు కొత్తగా తెలియని ఏజ్లో వాళ్ళు ఆగుతారా? మరి అన్న ఏమో చెప్తుంది కదా, ట్రై చేద్దాం అని చెప్పేసి అనుకుంటారు యంగ్స్టర్స్. ఎవరు మెచ్యూర్ లెవెల్ ఉండదురా వాళ్ళకి, మెచ్యూరిటీ లెవెల్ తక్కువ ఉంటుంది కదా. వాళ్ళు ఇంకా బయటికి రాలేదు కదా, రియల్ లైఫ్ చూడలే కదా. వాళ్ళు ఇంకా వాళ్ళ అమ్మాయి మీద డిపెండ్ అయి ఉన్నారు కదా. ఆ కామన్ సెన్స్ ఉండదురా నీకు? నువ్వు పెద్ద త్యాగశీలి ఏమన్నా ఇంకా మాట్లాడుతున్నావు. ఆ కమెంట్ పెట్టిన ఆయన పేరు శివ అనుకుంటున్నా తెలుస్తుంది. బ్రో ఇప్పటికైనా కరెక్ట్ చేసుకో బ్రో, నీ పాయింట్ ఆఫ్ థాట్ ఉంది చూడు, అది 100% రాంగ్. అది నీ ఇట్లాంటి చెత్త ముండా కొడుకులను సపోర్ట్ చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నా కొడుకులని తిట్టాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏమైనా వీడియోస్ పెట్టినప్పుడు బాడుకో నా కొడుకులని బూతుల మీద బూతులు పెడతాను. ఎల్లు కొడుక నువ్వు, నాకు అర్థం కాదు ఎందుకురా నువ్వు బెట్టింగ్ హౌస్ ప్రమోట్ చేస్తాను, జీవితాలు ఎందుకు నాశనం చేస్తున్నావు అని చెప్పేసి కమెంట్ పెడితే తెలుస్తుంది. ఎందుకంటే ఒక్క యంగ్స్టర్ చనిపోయినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు పడ్డ బాధ అనేది ఈ చెత్త ముండా కొడుకులకు తెలియదు. ఈ నా కొడుకులకు ఏంటంటే డబ్బులే కావాలా. దాని గురించి మనం మాట్లాడితే కొంతమంది వెంపర్లు ఆడిపోతూ ఉంటారు, రెచ్చిపోతూ ఉంటారు. అంటే ఇదంతా పేడిన బ్యాచ్ నా కొడుకులు అనుకోండి. ఓకేనా, సో చూద్దాం ఈ హర్ష సాయి గారి సంగతి ఏమవుతుందో ఏం కథనో. ఈ నా కొడుకులకు నాకు తెలిసినంత వరకు అయితే తోలుమందం నా కొడుకులబ్బా, దున్నపోతు మీద వానబడ్డట్టే. వాళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. వాళ్ళకున్న డబ్బుల బల్బ్తోని వాళ్ళు డెఫినెట్ బయటకు వచ్చేస్తారు. కానీ రఘు బ్రో చెప్పినట్టు ఈ నా కొడుకులో పీడీ యాక్ట్ పెట్టి 1 year లోపల కూర్చోబెడితేనే చక్కగా అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లీస్ట్ ఒక ఎగ్జాంపుల్ అంటే సెట్ రైట్ చేయాలా ఈ నా కొడుకులందరినీ ఎస్పెషల్లీ ఇంతకు ముందు చెప్పిన కొంతమంది మిస్ అయిపోయినారు. వీకే రాజాగడ్ మిస్ అయిపోయినారు. కొంతమంది సెలబ్రిటీస్ అంటే ఈ మధ్య బిగ్ బాస్కి పోయి వచ్చి కలర్ఫుల్ చేసే యాంకర్ల గురించి, అమ్మాయిల గురించి అయితే నేను మాట్లాడదలుచుకోలేను అబ్బా. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్గుండాలా, వాళ్ళ అమ్మాయికి సిగ్గుండాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇట్లాంటి పనులు చేస్తున్నారు, చెత్తనా పనులు చేస్తున్నారు అని చెప్పి చెప్పాలా. చెప్పకపోతే వాళ్ళ ఇష్టం, ఇంకా వాళ్ళు మనం ఏం చేస్తాం దాని గురించి. ఓకేనా, అరే నీకైతే క్లియర్గా అర్థమైపోయింది కదా. హర్ష సాయి ఫ్యాన్స్ అనుకోవచ్చు, పెయిడ్ బ్యాచ్ అనుకోవచ్చు, ఈవెన్ ఆడనుకన్నా అనుకోవచ్చు, నువ్వు బొచ్చు కూడా పీకలేవు. నాది అర్థమైందా? బొచ్చు కూడా పీకలేవు. ఓకేనా, ఓకే అండి, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.